విశాఖ హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనం విస్తరణపై కేంద్ర మంత్రులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలప్రదమయ్యాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణపై ఆటంకాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా 2 రోజులు సమావేశమయ్యారు. తొలుత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డితో ఇవాళ ఉదయం మరోసారి సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 వాల్యుయేషన్, ఫేజ్ 1 స్వాధీనానికి అవసరమైన రుణ సేకరణ, రుణ సంస్థ ఎంపిక, మెట్రో ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయం, అందుకు అవసరమైన రుణ సేకరణ అంశాలను అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని కేంద్ర మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇక కన్సల్టెంట్ గా SBICA APS ని ఎంపిక చేశారు. మెట్రో భవిష్యత్తు కార్యాచరణ ప్రక్రియకి సంబంధించి అటు కేంద్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చలు ఫలప్రదమయ్యాయి. అప్డేట్స్ ని మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చంద్రిక, ఏదైతే ప్రస్తుతం L&T నడిపిస్తున్నటువంటి హైదరాబాద్ మెట్రో మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేస్తుంది. అయితే L&T మెట్రోకు ఉన్నటువంటి 13,538 కోట్ల బ్యాంకు రుణాన్ని తక్కువ వడ్డీ రేటు అంటే 4% ఉన్నటువంటి జపాన్ నిధులతో రీఫైనాన్స్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి IRFC, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి RBI కూడా కౌంటర్ గ్యారంటీ కూడా ఇచ్చింది. అయితే జూన్ 15 నాటికే ఈ నిధులు విడుదల కావాల్సిన సాంకేతిక కారణాలు, అదేవిధంగా రీపేమెంట్ నిబంధనల కారణాల వల్ల కేంద్రం ఈ నిధులను బౌల్లో పెట్టింది. అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణలో బీజేపీని బతికించుకోవడం కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ నిధులను అడ్డుకుంటున్నారని నేరుగా ఆరోపించారు. ఒకవేళ కేంద్రానికి ఇష్టం లేకపోతే NOC నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే 100% నిధులతో ఫేజ్ 2 నిర్మిస్తుందని కూడా సవాల్ చేశారు. దీనికి కిషన్ రెడ్డి స్పందిస్తే అది కేవలం టెక్నికల్ ఇష్యూ, తానే స్వయంగా చర్చలు జరిపిస్తారని కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఈ రోజు ఢిల్లీలో కీలక భేటీలు జరిగాయి. ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి భేటీల్లో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ డెడ్ లాక్ ని తొలగించారని చెప్పొచ్చు. అయితే కన్సల్టెంట్ గా అంటే ఫేజ్ 1 వాల్యుయేషన్, మెట్రో ఆస్తుల విలువ కట్టడం, అదేవిధంగా స్వాధీనానికి అవసరమైనటువంటి రుణ సేకరణ మార్గాలు, అదేవిధంగా 38,000 కోట్లకు పైగా వ్యయం కానున్నటువంటి ఫేజ్ 2 విస్తరణ, ఆర్థిక సాధ్యాసాధ్యాలపైన సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను SBI క్యాపిటల్ మార్కెట్ అంటే SBI క్యాప్ కి అప్పగించారు. అంతేకాకుండా కన్సల్టెంట్ నివేదిక త్వరగా వచ్చేలాగా కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర కమ్యూనికేషన్ కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చెందినటువంటి ఒక అధికారిని, తెలంగాణ పురపాలక శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యదర్శిని కూడా ప్రతినిధులుగా నియమించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా అంటే SBI క్యాప్ నివేదిక ఆధారంగా ఈ రుణాల విడుదల, కేంద్ర రాష్ట్రాల 50-50 భాగస్వామ్యం ఏదైతే జాయింట్ వెంచర్ పై కూడా తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ సందర్భంగానే కిషన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కొంత రాజకీయంగా, పరిపాలనాపరమైన వ్యూహంగా కూడా కనిపిస్తుంది. ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు నాకు లేఖ రాశారు. 22 అంటే నిన్న అశ్విని వైష్ణవ్తో, 23వ తేదీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఖట్టర్తో సమావేశం ఏర్పాటు చేయించాను. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎల్లవెల్లా పనిచేస్తానంటూ ఆయన ట్వీట్ కూడా ఇచ్చారు. అయితే చంద్రిక, గత వారం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రాజెక్ట్ ను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తిప్పికొట్టడానికి కిషన్ రెడ్డి ట్వీట్ ని ఒక ఆయుధంగా చేస్తున్నారు. తానే చొరవ తీసుకుని కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఖట్టర్ అపాయింట్మెంట్ ఇప్పించారని చెప్పడం ద్వారా తాను తెలంగాణ అభివృద్ధికి అడ్డు కాదు, అనుకూలమని నిరూపించే ప్రయత్నం అయితే చేశారు. మరోపక్క రేవంత్ రెడ్డి 2 సార్లు నాకు లేఖ రాశారని స్పష్టంగా చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రుల సహాయం
అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రతినిధుల మద్దతు ఎంత అవసరమో పరోక్షంగా కూడా గుర్తు చేశారని చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక అంతర్జాతీయ స్థాయి మిశ్రమ ప్రాజెక్టు విషయంలో కేంద్ర రాష్ట్రాలు కలిసి గుర్తేయడానికి కిషన్ రెడ్డి ఒక బ్రిడ్జ్ లాగా వ్యవహరించారని చెప్పొచ్చు. ఇది అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు తెలంగాణ బీజేపీకి కూడా సానుకూలమైనటువంటి ఇమేజ్ ఇస్తుందని చెప్పొచ్చు. మరోపక్క ముఖ్యంగా చంద్రిక అంతకు ముందు ఏదైతే కేంద్రం అభ్యంతరం చెప్పిన విషయం ఏంటి అంటే ఈ మెట్రో టికెట్ల ఆదాయం, అడ్వర్టైజ్మెంట్ల ఆదాయం అంతా కూడా ఆపరేషన్ ఇస్తే సరిపోతే ఐఆర్ఎఫ్సి లోన్ ఎలా తీరుస్తారు, ఫస్ట్ ఛార్జ్ డెట్ రీపేమెంట్ ఎలా ఉంటుంది అనే దానిపైన క్లారిటీ లేదు. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ రంగంలో దిగడంతో ఆ గందరగోళం అంతా తొలగిపోయిందని చెప్పొచ్చు. ఈ జాయింట్ వెంచర్ కి మార్గం సుగమమైంది. ఒకవేళ తెలంగాణ 100% సొంత నిధులతో వెళ్తే భారం ఎక్కువ అవుతుంది కాబట్టి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ భాగస్వామ్యం ఉంటే 50% నిధులు కేంద్రం ఇస్తుంది. ఈ ఎస్బీఐ క్యాప్స్ నివేదిక తర్వాత కేంద్రం ఈ ఫేజ్ 2 కి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి రాజకీయ సవాళ్లు, ఈ లేఖల యుద్ధాల తర్వాత చివరికి మెట్రో ప్రాజెక్ట్ ఒక సమన్వయ బాట పట్టిందని చెప్పొచ్చు. ఎస్బీఐ క్యాప్స్ నివేదిక ఎంత త్వరగా వస్తే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 పనులు అంత వేగంగా పట్టాలెక్కుతాయి. ఈ చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.